ఈ ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉంది. వీలైతే ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పాడు పూజారి. ఆ మాట విని రాజు, ఎన్నో లక్షలు పోసి కొత్తగా ఇల్లు కట్టుకున్నానండి. నా భార్య ట్రీట్మెంట్కి లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. ఈ పరిస్థితుల్లో వేరే ఇంటికి వెళ్ళడం అంటే చాలా కష్టం అన్నాడు. ఈ ఇంటితోనే నీకు సమస్య మొదలైంది అన్నాడు పూజారి. ఇంట్లో దిగిన రోజు నేను సత్యనారాయణ స్వామి వ్రతం, నవగ్రహాల పూజ అన్నీ చేయించే దిగాను పూజారి గారు అని అన్నాడు రాజు. నువ్వు చేయించావు నాయనా, కానీ నీ ఇంటికి, నీ భార్యకి, నీ బిడ్డకి కలిపి ఎవరో క్షుద్ర పూజ చేయించారు. ఈ ఇంట్లోకి వచ్చి ఎన్నాళ్ళయింది అని అడిగాడు. 5 నెలలు అవుతుందని సమాధానమిచ్చాడు రాజు. చూసావుగా, ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాతే నీ భార్యలోని మార్పు మొదలైంది. నువ్వంటే గిట్టని వాళ్ళు ఎవరో ఈ పని చేశారు. పైకి అందరూ మన వాళ్ళలాగే, మంచి వాళ్ళలాగే ఉంటారు. మనకి తెలియకుండా వెనక ఎన్నో పనులు చేయిస్తారు అని చెప్పారు పూజారి. మరి సమస్యకి పరిష్కారం లేదా పూజారి గారు అని అడిగింది అన్నపూర్ణ. ఎందుకు లేదమ్మా, సృష్టిలో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం దేవుడు ఎప్పుడో రాసిపెట్టి ఉంటాడు. ఆ సమస్యకి పరిష్కారం దొరికేంత వరకు మనము ఈ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు. నాకు తెలిసి మొదకొండమ్మ గుడిలో ఒక పూజారి ఉంటారు. అతనిని వెళ్ళి కలవండి, మీ సమస్యకు పరిష్కారం చెప్తాడు. కాకపోతే ఆయన బయట వాళ్ళతో ఎవరితోనూ మాట్లాడడు. ఎందుకంటే ఎలాంటివి చాలా ప్రమాదకరమైన విషయాలు తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తే తప్ప అందరికీ ఆయన సహాయం చేయడు అని చెప్పాడు. ఆ సమస్యకి పరిష్కారం దొరికినట్టే దొరికి చివరిలో పూజారి చెప్పిన మాట విని నిరుత్సాహపడిపోయింది అన్నపూర్ణ. మన ప్రయత్నం మనం చేద్దాం అత్తయ్య, మీరు అలా నిరాశపడకండి అని ధైర్యం చెప్పాడు రాజు. మరుసటి రోజు పూజారి గారి ఇచ్చిన అడ్రస్ పట్టుకుని ఆ గుడికి వెళ్ళారు. అలా వరుసగా 3 రోజులు వెళ్ళినా వాళ్ళని కలవడానికి పూజారి అనుమతించలేదు. అంతలో అన్నపూర్ణకి కొండదొర గుర్తొచ్చాడు. అతని ఇచ్చిన నంబర్కి ఫోన్ చేసింది. కొండదొర తనకు తెలిసిన అఘోరా దగ్గరికి తీసుకువెళ్ళాడు. జరిగిందంతా వివరంగా చెప్పారు అఘోరాకి. అది విని లోపలికి వెళ్ళి ఏవో పూజలు చేసి బయటకు వచ్చిన అఘోరా, నీ రక్త సంబంధీకులే నీ భార్యను, బిడ్డను చంపడానికి క్షుద్ర పూజ చేయించారని చెప్పాడు. రాజు నమ్మలేదు. నేను నమ్మను, అలా ఎలా చేస్తారు అని అన్నాడు రాజు. మీ ఇంటికి సీసీ కెమెరా ఉందా? ఉంటే మీ ఇంటికి ఎవరు వచ్చారో చూసుకో. ఈ రక్త సంబంధీకులు కాకపోతే నీ తరపు వాళ్లే ఆ ఇంట్లోకి ఎవరో వచ్చారు. ఆ మనుషుల్లో ఎవరో తాయెత్తులను ఇంట్లో పెట్టారు. వాటిని నీ భార్య తాకడం వల్ల ఆ క్షుద్రశక్తి నీ భార్యలోకి దూరిపోయింది అని చెప్పాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాతే నేను నమ్ముతాను అన్నాడు రాజు. నీ ఇష్టం, జరిగిందైతే అదే అన్నాడు అఘోరా. అప్పటికే అన్నపూర్ణ శోకాలు మొదలుపెట్టింది. నాకు తెలుసు, నా కూతుర్ని మనవడిని చంపేయడానికి మీరందరూ కలిపి ఆడుతున్న నాటకం అని దీర్ఘాలు తీసింది. ఇంటికి వెళ్ళి రాజు సీసీ కెమెరా చెక్ చేశాడు. గృహప్రవేశం ఫంక్షన్కి ఎవరికీ చెప్పుకోలేదు వాళ్ళు. రాజు అమ్మా నాన్న, వదిన, అక్క, రాణి అమ్మా నాన్న, రాణి అక్క మాత్రమే వచ్చారు. ఆ తర్వాత 1 నెల రోజుల్లో డేటా వరకు చెక్ చేసినా ఆ ఇంటికి వేరే వాళ్ళు వచ్చినట్టే కనిపించలేదు. రాణి అమ్మా నాన్న, రాణి అక్కని అనుమానించడానికి కూడా లేదు. ఎందుకంటే అఘోరా రాజు రక్త సంబంధికులే చేశారని నెక్కించి మరీ చెప్తున్నాడు. కానీ తన ఫ్యామిలీ ఇంత ఘాతుకానికి పాల్పడిందా అని తట్టుకోలేకపోయాడు రాజు. అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు రాజు. నిజమే, రాణికి ఆరోగ్యం బాలేదని చెప్పి ఇన్ని రోజులవుతున్నా చూడడానికి ఎవరూ రాలేదు. అత్తయ్య అన్నదని నేను అనవసరంగా ఆవేశపడ్డాను, కానీ ఇందులో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది అనుకున్నాడు. వెంటనే బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. తల్లిని నిలదీశాడు. మొదట నాకేమి తెలియదు అని దబాయించింది. అయితే రాణిని చూడడానికి ఎందుకు రాలేదు అని అడిగాడు. తప్పించుకోవడానికి ఏవో కారణాలు చెప్పింది. కోడలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా నీకు మిగతా పనులు ఎక్కువైపోయాయా అని రెట్టించాడు. నాకు అంతా తెలుసు, నువ్వు సాక్ష్యాలతో సహా దొరికిపోయావు. తాయెత్తులు నువ్వే పెట్టావు, మా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి అని బెదిరించాడు. రాజు తల్లి భయపడింది. ఇక తప్పించుకోవడానికి మార్గం లేదని, దొరికిపోయానని నిజం చెప్పింది. రాజుకి పెళ్లి కాకముందు ఇంటికి డబ్బులు పంపేవాడు. రాజు అన్నకి ఉద్యోగం లేకపోయినా
తండ్రి పెన్షన్తో, తమ్ముడు పంపిస్తున్న డబ్బులతో కుటుంబంలో కలిసి ఉండడం వల్ల నెట్టుకుంటూ వచ్చారు. పెళ్ళైన తరువాత రాజుకి ఒక కుటుంబం ఏర్పడి, బాధ్యతలు పెరిగి, బాబు పుట్టాక ఖర్చులు పెరిగి మెల్లమెల్లగా ఇంటికి డబ్బులు పంపడం మానివేశాడు. రాజు, రాణి హైదరాబాదులో ఉండటం వలన రాణి అన్నీ మోడర్న్గా కొనుక్కునేది. అన్నీ మంచి మంచి బట్టలు, మంచి మంచి వస్తువులు వేసుకునేది. రాజు కూడా రాణిని చాలా బాగా చూసుకునేవాడు. పెళ్ళైన కొత్తల్లో హనీమూన్కి విదేశాలకు కూడా తీసుకెళ్ళాడు. రాజు భార్యని ప్రేమగా చూసుకోవడం చూసి తన అక్క, వదిన ఉడికిపోతూ ఉండేవాళ్ళు. అలా పెళ్ళైన 2 ఏళ్లకి పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది రాణి. రాణి తోటికోడలు రజని రాణితో పోటీ పడుతూ, నీకు సంపాదించడం చేతకాదని మీ తమ్ముడు తన భార్యని ఎలా చూసుకుంటున్నాడో చూడు అని భర్తని వేధిస్తూ ఉండేది. అలా వారి కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. వేరే కాపురం పెట్టమని గోల చేసింది. రాజు అన్న వేరే కాపురానికి అంగీకరించలేదు. అలా రోజురోజుకి తోటికోడల మీద ఈర్ష్య, ద్వేషం పెంచుకున్న రజని తనకు దక్కలేని సుఖం తన తోటికోడలికి దక్కకూడదని అనుకున్నది. ఇంతలోనే రాణి, రాజులు కొత్త ఇల్లు కొనుక్కుందామని చెప్పారు. ఇక రజని ఈర్ష్య పరాకాష్ఠకు చేరింది. తోటికోడలతో నవ్వుతూ మంచిగా మాట్లాడుతూనే అత్త దగ్గర చాడీలు చెప్పేది. రాజు అక్క కూడా తనకు దక్కని ఆనందం, తమ్ముడి పెళ్ళాం సుఖపడుతుందనే ఉక్రోషంతో వదిన మాటలకు వంతు పాడేది. మనకి డబ్బులు పంపడానికి డబ్బులు లేవు గాని ఇల్లు కొనుక్కున్నాడు అని లేనిపోని మాటలన్నీ మప్పింది. రాజు మంచివాడే గాని రాణి మార్చేసింది. నాకు తెలిసిన పూజారి ఉన్నాడు. అతను చెప్పినట్టు చేస్తే రాజు మళ్ళీ మీ మాట వింటాడు అని నమ్మించింది. అలా వాళ్ళిద్దరూ చెప్పిందే విని ఆవిడ తీసుకువెళ్ళిన దగ్గరికి వెళ్ళారు. అతను ఇచ్చినవి ఇంట్లో పెట్టమంటే పెట్టాను. అంతకు మించి నాకేమీ తెలియదు అని చెప్పింది రాజు తల్లి. జరిగిందంతా విని తల్లిని అసహ్యించుకున్నాడు రాజు. ఆవిడ కంటే బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదా అని తల్లికి గడ్డి పెట్టాడు. మరుసటి రోజు అఘోర దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తన భార్యను బతికించమని ప్రాధేయపడ్డాడు. ఏమి చేయడానికైనా సిద్ధమని అన్నాడు. రాజు బాధ చూసి అఘోర మనసులో జాలి కలిగింది. తనకు సాయం చేస్తానని మాట ఇచ్చాడు. పూజకు కావలసిన సామాన్లన్నీ తెప్పించి పూజ మొదలుపెట్టారు. అక్కడ పూజ మొదలుపెట్టిన 3 రోజులకి రాణిలో చలనం మొదలైంది. బాబు కూడా ఏడవడం తగ్గించాడు. 40 రోజులు దీక్షగా రాజుతో పూజ చేయించాడు అఘోర. ఒక రక్ష ఇచ్చి రాణికి కట్టమని చెప్పాడు. కొన్నాళ్ళు ఆ ఇంటిని వదిలి వేరే ఇంట్లో అద్దెకు ఉండమని చెప్పాడు. ఆ ఇంటికి పూజ చేసి తాయెత్తులు కట్టాడు. ఆ తర్వాత రాణికి కూడా మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచింది. బాబు కూడా ఏడవడం మానేశాడు. ఎటువంటి చికాకులు లేవు. సరదాగా సంతోషంగా ఆ ఇంట్లో పిల్లాడితో కలిసి గడపడం మొదలుపెట్టారు.